దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు కొనసాగుతున్నాయి. బాణసంచా కాల్చుతూ చిన్న పెద్ద అంతా కూడా సందడి చేస్తున్నారు. నింగిలోకి తారాజువ్వలు కూడా దూసుకెళ్తున్నాయి. ఇక సిటీలో మిరుమిట్లు గొలిపే కాంతి రేఖలు వెదజల్లుతున్నాయి. ఊరూరా సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇక దీపావళిని ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా జరుపుకుంటూ ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇక కొంతమంది అంటే కొన్ని ఏరియాస్లో దీపావళిని నార్మల్గా పల్లెటూర్లలో లేదంటే పట్టణాలలో ఇళ్లలో లేదంటే బయట జరుపుకునే ఈ దీపావళి పండుగను మరికొంతమంది ఒక ప్రత్యేక ఆచారాలతో కూడా జరుపుకోవడాన్ని కూడా మనం చూడొచ్చు. ఇందాకే కూడా మనం ఒక సంఘటన కూడా మనం చూసాము. అంటే వారి పెద్దలను గుర్తు చేస్తూ శ్మశానంలో వారి సమాధుల మీద దీపాలు వెలిగించి వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడము, అక్కడ టపాసులు కాల్చడము, ఆ తర్వాత వారికి దీపావళి అక్కడ జరుపుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇది 50 సంవత్సరాల నుండి వస్తున్న మా ఆచారం అంటూ మరికొంతమంది గ్రామస్తులకు చెబుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే దీపావళిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా జరుపుకుంటూ ఉంటారు. సో ఎలా జరుపుకున్నా కూడా చాలా సేఫ్గా ఆనందంగా జరుపుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. సో దీపావళి అనగానే ప్రతి ఒక్కరికి కూడా ముందుగా గుర్తొచ్చేది క్రాకర్స్, అలాగే దీపాలు అండ్ నెక్స్ట్ స్వీట్స్. సో ఈ మూడిటి మేళవింపుతో దీపావళిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇక దీపావళి పండుగకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, దీపావళి పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారు, అక్కడ ఏ విధంగా ఉంది? బెజవాడలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. వాడలో కూడా ప్రతి ఒక్కరు రోడ్లపైకి వచ్చి ఘనంగా దీపావళిని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ధూమ్ధామ్గా అయితే బెజవాడలో దీపావళి సంబరాలు జరుపుకున్నారని చెప్పొచ్చు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా, మహిళలు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కిందకు వచ్చి మరి కూడా టపాసులు కాలుస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక సందడి వాతావరణం అయితే బెజవాడలో కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీపావళిని జరుపుకున్నారు. కొద్దిసేపటి క్రితమే లక్ష్మీ పూజ కూడా జరుపుకున్నారు. లక్ష్మీదేవి పూజ జరిపిన తర్వాత బాణాసంచా కాల్స్తూ కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీపావళి వేడుకలకు సంబంధించి మేడం, దీపావళిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం? మేమందరం ఇక్కడ అపార్ట్మెంట్లో అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. అందరం బాగా ఇళ్ళ దగ్గర అంతా అలంకరించాము, లైట్లు అవి పెట్టాము, బాగా దీపాలు వరుసలు పూలతోటి అన్నిటితో చాలా బాగా అలంకరించాము. ఇప్పుడే కిందగా అందరం కలిసి కాల్చుకుందామని అందరం కిందకు వస్తాము. అందరం ఒక్కో చోట కాల్చుకుని బాగా ఎంజాయ్ చేస్తామండి. మీరు చెప్పండి, మీరు ఎన్నో దీపావళి చూస్తుంటారు. గత దీపావళికి ప్రస్తుతం దీపావళికి ఏ విధమైన వేరియట్? ఇంద్రాయణికులు అంటేనే సందర్శించారండి. దీపావళి బాగా దీపావళి ఏంటి, ప్రతి పండగ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం ఇంద్రాయణికులిలో. ఇది ఒకటే దీపావళి అనే కాదు, దీపావళి ఏంటి, దసరా ఏంటి, ఏదైనా సరే, సంక్రాంతి ఏంటి, ఏవైనా సరే బ్రహ్మాండంగా చేసుకుంటాండి. ఒక కన్నుల పండుగ అంటే ఇంద్రాయణికులు దీపావళి చేసుకోవటంలో. మరి కొంతమంది ఉన్నారు, అమ్మ చెప్పండి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా ఇంద్రాయణికులు అందరూ, లేడీస్ అందరూ కూడా బాగా ఉత్సాహంగా, మామూలుగా కాదు, ధూమ్ధామ్. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉంది మొత్తం దీపావళి? అయితే లాస్ట్ ఇయర్ దీపావళి ప్రస్తుతం ఏ విధంగా? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఈ ఇయర్ చాలా బాగా, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక కూకట్పల్లిలో కూడా దీపావళిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కూకట్పల్లిలో సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? నగరవ్యాప్తంగా కూడా దివాళీ సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఇందులో భాగంగానే కూకట్పల్లిలోని ఇండీస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో కూడా చాలా ఘనంగా అయితే సెలబ్రేషన్ జరుగుతున్నాయని చెప్పాలి. మీరు విజువల్స్లో చూస్తే చాలా మంది కూడా, ముఖ్యంగా ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి ఇండీస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీగా ఉంది. ఇందులోని కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించి పిల్లలతోటి ప్రజెంట్ అయితే ఆనందంగా సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారని చెప్పాలి. మీరు విజువల్స్లో గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి ఆనందంగా ఈ దివాళీ సెలబ్రేషన్స్ బాంబులు పేలుస్తూ, టపాసులు పేలుస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. చిన్నపిల్లలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చిచ్చుగుడ్డులతోటి, అదేవిధంగా
తోటి వీటన్నిటితోటి కూడా ప్రెసెంట్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దలు కూడా చిన్నపిల్లలకి కాల్చే విధంగా దగ్గరగా ఉండి అయితే టపాసులు కాల్పిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో చాలా వరకు కూడా సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా అయితే జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నగర వ్యాప్తంగా కూడా అంబరాన్ అంటే అని చెప్పాలి. ఇందులో భాగంగానే చాలా మంది కూడా గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ప్రజెంట్ బయటకు వచ్చి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు, అదేవిధంగా నివాసం ఉన్న వారి పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకుంటున్నారు? మొదటిగా ఇండిస్ వన్ సిటీ ప్రజానికానికి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మన వన్ సిటీలో ఎవ్రీ ఇయర్ ఘనంగా దీపావళి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి, ఈ మన వన్ సిటీ ప్రజానికం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరికి సంక్షేమం కోరుకుంటూ ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు జరుపుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయంగా ఈరోజు చెప్పుకుంటారు ప్రజలంతా. పబ్లిక్ యాక్చువల్గా అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ. మీరు చెప్పండి, దివాళీ సెలబ్రేషన్ ఏ విధంగా జరుపుకుంటున్నారు? కుటుంబ సభ్యులతో కూడా కలిసి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రతి హిందువుల పండగకి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఏదైతే చెడుపై మంచి గెలిచినందుకు ఈ యొక్క దీపావళి జరుపుకుంటాము. కాబట్టి ఈరోజు సమాజంలో చాలా చెడు ఉంది. దానిపైన ప్రతి ఒక్క సామాన్యుడు పోరాడి గెలవాల్సిన సమయం. ఏదైతే ఆ రోజు నరకాసుని వధ జరిగి మనం దీపావళి జరుపుకుంటున్నామో అదే రకంగా ఈరోజు సమాజంలో చాలా చెడు ఉంది. చెడుపై ఎప్పుడు మంచి గెలుస్తుందని అనడానికి నిదర్శనం ఈ యొక్క దీపావళి. భౌగోళికంగా చూస్తే భారతదేశంలో ఉన్న ఏదైతే ఈ పండుగలు మిగతా ప్రపంచంలో ఎక్కడ జరుపుకోరు. ప్రతి పండగకు ఒక విశిష్టత ఉంటుంది. ఈ పండగలే మనని కుటుంబాన్ని ఐక్యం చేయగలుగుతాయి. వేరే ఏ దేశంలో కూడా వాళ్ళ తాత ముత్తాలతో కలిసి ఉండరు. ఒక భారతదేశంలోనే తల్లిదండ్రులతోని కానీ వాళ్ళ తాత ముత్తాలతో కలిసి ఉంటారు. కాబట్టి ఈ యొక్క పండగలే మనని కలుపుతాయి. ఈ యొక్క పండగలే మీరే చూస్తున్నారు. ఏ కాలనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ మొత్తం దిగి ఈ పండుగలు జరుపుకుంటాయి. సో మొత్తానికైతే ఇండిస్ వన్ సిటీ వద్ద అంటే కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీ వద్ద అయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ దివాళీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా నగర వ్యాప్తంగా అయితే దివాళీ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా అయితే జరుపుకుంటున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు కూకట్పల్లిలో కూడా దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. టపాసుల మోత ఓ రేంజ్ లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక కర్నూలులో ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దీపావళి ఏ విధంగా జరుపుకుంటున్నారు కర్నూలులో? రేఖ, కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఈ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఎందుకంటే దీపావళి అంటే అందరూ ముందుగా గుర్తొచ్చేది ఈ టపాసులను పేల్చి అందరూ కూడా చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవాళ్ళు కూడా అందరూ ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తమ కుటుంబ సమేతంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటున్నటువంటి విజువల్ మనం